వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మీకు నేను వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్ ఫౌండర్ శిరీష రాణి గారిని పరిచయం చేస్తున్నానండి. మేడంకి 10 ఇయర్స్ ఐవీఎఫ్లో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ 5 బ్రాంచెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఎంతోమంది పెళ్ళైన జంటల్ని తల్లిదండ్రులుగా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఎన్నో సర్వీసెస్ అందిస్తూ ఓన్లీ అక్కడ వరకే ఒక 5 సెంటర్స్కే పరిమితం కాకుండా ఇంకాస్త విస్తరించాలి, అందరికీ మెరుగైన సర్వీస్ని అందించాలనే ఉద్దేశంతో కొత్త కొత్త సెంటర్స్ని స్టార్ట్ చేసి మరింత ముందుకు వెళ్తూ ఎంతో సక్సెస్ రేట్ని చూస్తున్నారు. ఒక్కసారి ఆవిడ జర్నీ ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు, డాక్టర్ గారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శిరీష రెడ్డి గారు. నమస్తే మేడం. మెడ్సీ ఓపెనింగ్లో మీరు మాట్లాడారు, మన విడుదల రజనీ గారు వీళ్ళంతా వచ్చినప్పుడు కూడా అంటే అసలు ఎందుకు స్టార్ట్ చేశారు, ఏంటి ఆ సెంటర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది మీరు మాట్లాడటం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజే అనుకున్నాను నేను డెఫినెట్గా మీతో ఒక ఇంటర్వ్యూ చేయాలి అనేసి అని. అండ్ మెడ్సీ అని చెప్పాను, ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు వైజాగ్ ఐవీఎఫ్ని మెడ్సీతో మనం మెర్జ్ చేయబోతున్నారు, అంతే కదండి. దీనికి అసలు రీజన్ ఏంటి, అసలు వైజాగ్ ఐవీఎఫ్ యొక్క స్పెషాలిటీ ఏంటి డాక్టర్ గారు? వైజాగ్ ఐవీఎఫ్ అన్నది 2014లో ఫస్ట్ సెంటర్ స్టార్ట్ చేశాము. అంటే వైజాగ్కే పరిమితం కాకుండా ఈ పెరిఫరీకి కూడా ఈ ఫర్టిలిటీ సర్వీసెస్ అందిద్దాం అనే ఉద్దేశంతో విజయనగరం, శ్రీకాకుళం, గాజువాక ఇట్లా సెంటర్స్ ఎక్స్పాండ్ చేస్తూ వచ్చాము. సో ఈ మెడ్స్ ఇప్పుడు విజయవాడ, హైదరాబాద్ ఇంకొన్ని సెంటర్స్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో మెడ్సీ పేరుతో ఈ సెంటర్స్ అన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఇంకాస్త సర్వీస్ అంటే ఎట్లా సర్వీస్ని పెంచే ఉద్దేశంలో భాగంగానా? డెఫినెట్గా ఇప్పుడు వరకు ఐవీఎఫ్ ఒకటే ఈ అన్ని ఫెసిలిటీస్ అన్ని ఓన్లీ ఐవీఎఫ్ సర్వీసెస్ ఈ పిల్లలు లేని జంటలకు ఈ ఫెసిలిటీస్ అందజేస్తా ఉన్నాము. ఇప్పుడు కొన్ని యాడెడ్ ఫెసిలిటీస్ ని ఇద్దామన్న ఉద్దేశంతో త్రూ మెడ్సీ ద్వారా ఎక్స్పాండ్ చేస్తున్నాం. సో సర్వీసెస్ ఏంటి డాక్టర్? బేసికలీ ఐవీఎఫ్ అన్ని చోట్ల ఉంటుంది. ఎక్కడ మనం స్టార్ట్ చేసిన కొత్త సెంటర్ ఐవీఎఫ్ సర్వీసెస్ అన్ని చోట్ల ఉంటుంది. దాంతో పాటుగా ఇప్పుడు రీహాబిలిటేషన్ సర్వీసెస్ అని ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంటే ఏంటి? అండ్ ఆల్సో చైల్డ్ వెల్నెస్. రీహాబిలిటేషన్ అంటే మామూలుగా ఇప్పుడు జనరల్ పబ్లిక్ అంత అవేర్నెస్ లేదు. వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే ప్రతి హాస్పిటల్కి మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ అటాచ్డ్ ఉంటాయి. బట్ మనకి ఆ కాన్సెప్ట్ లేదు, అసలు అలాంటి సెంటర్స్ తక్కువ. ఇప్పుడు మనం ఆంధ్ర, తెలంగాణలో ఈ రీహాబిలిటేషన్ విత్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ కొత్తగా లాంచ్ చేస్తున్నాము. విజయవాడలో చేసాము, ఇప్పుడు వైజాగ్లో చేస్తున్నాము. సో ఇదేంటంటే సర్జరీస్ తర్వాత సపోజ్ ఇప్పుడు న్యూరో సర్జరీస్ కానీ, ఆర్థో సర్జరీస్ కానీ, వీళ్ళని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తర్వాత కానీ వీళ్ళు తొందరగా రికవర్ అవ్వటానికి ఈ సర్వీసెస్ ఉపయోగపడతాయి. అంటే ఆ డాక్టర్స్ కొంతవరకు ట్రీట్ చేస్తారు, అలాగా లాంగ్ టర్మ్ గా హాస్పిటల్లో ఉంచలేరు కదా. సో వాళ్ళకి ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ అనుకోండి, వాళ్ళ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ అది ఆఫ్టర్ కీమోథెరపీస్, రేడియోథెరపీస్ అలాంటి చోట్ల. అండ్ న్యూరో సర్జరీస్ అంటే వాళ్ళు గెయిట్ ఇంప్రూవ్ అవడానికి, వాళ్ళ మజిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవడానికి ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీస్ ఉంటాయి. అలాగే యాక్సిడెంట్స్ అయినా, స్పైన్ సర్జరీస్ అయినా వాళ్ళు తొందరగా రికవర్ అవ్వటానికి ఈ రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ ఉపయోగపడతాయి. అండ్ ఆల్సో దీంట్లో వెయిట్ లాస్, విమెన్ వెల్నెస్, ఎస్పెషల్లీ చైల్డ్ వెల్నెస్. ఇప్పుడు ఆటిజం అని ఎక్కువగా వింటా ఉన్నాం కదా, స్పీచ్ డిలే, ఇవన్నీ ఇప్పుడు కొత్తగా మనకి చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ ఇబ్బందులు. సో ఆ థెరపీస్ కూడా ఇందులో ఇన్క్లూడ్ అవుతున్నాయి. సో ఈ ఫెసిలిటీ చాలా మంచి సర్వీసెస్ని తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు అన్నట్లుగా పిల్లలు లేకపోవటం, సంతానలేమి సమస్యని మనం నిజంగా చెప్పాలంటే ఎక్కువగానే చూస్తున్నాం. వాటితో పాటుగా రిహాబ్ ఒకటి, తర్వాత పిల్లలకి ఆటిజం ఇష్యూస్, ఎక్కువగా పిల్లలు మాట్లాడలేకపోవటం, వినకపోవటం, యాక్టివ్గా ఉండకపోవటం, లేదా ఓవర్గా రియాక్ట్ అవటం, వీటికి ఏదో చిన్న చిన్న రెమెడీస్ చేస్తున్నారు. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఎక్కువ మంది ఉండేవారు పిల్లల చుట్టూ, వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి మనుషులు ఉండేవారు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవటం, ఫాదర్ మదర్ అంటే సిబ్లింగ్ తప్పితే ఎవరు ఉండటం లేదు. సో వాళ్ళకి జాబ్లని వెళ్ళిపోవడం. సో డెఫినెట్ గా కాన్సన్ట్రేషన్ పిల్లల మీద ఎక్కువ మంది ఉండట్లేదు, సో పేరెంట్స్ తప్పితే. సో ఇలాంటివి ఇంక్రీజ్ అవ్వడానికి అది ఒక కారణం. సో సో వీటికి ఇప్పుడు థెరపీస్ వస్తున్నాయి, స్పీచ్ థెరపీస్ అని, లేకపోతే ఈ స్నూజలిన్ థెరపీ అని, ఈ ఆటిజం వాళ్ళకి, లేకపోతే ఆల్జీమర్స్ వాళ్ళకి, ఇలాంటి కొత్త
థెరపీస్ వస్తున్నాయి. సో అవన్నీ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్గా ఈ జనరల్ పబ్లిక్ అవేర్నెస్ లేదు. రెండోది డాక్టర్స్ కూడా ఈ రీహాబ్ సెంటర్స్ కొత్తగా వస్తున్నాయి కదా, వీళ్ళ దగ్గర ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, పంపించొచ్చా లేదా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. సో వి జస్ట్ వాంట్ టు ఫిల్ దట్ గ్యాప్. ఆ ఫెసిలిటీస్ తో ముందుకొద్దాము. అవేమన్నా చెప్పగలుగుతారమ్మా? వీటిలో అదే స్పీచ్ థెరపీ, ఆక్సిజన్ థెరపీ, స్నోజలిన్ థెరపీ, ఇవన్నీ చైల్డ్ రిలేటెడ్ ఈ థెరపీస్ ఉంటాయి. ఈ అడల్ట్ జెరియాట్రిక్స్ కానీ, క్యాన్సర్ థెరపీస్ అంటే పాలియేటివ్ కేర్ తర్వాత కానీ, లేకపోతే వెయిట్ మేనేజ్మెంట్, డైటీషియన్స్ పెట్టి విమెన్ వెల్నెస్ అంటే అడోలసెంట్స్ నుంచి మెనోపాజ్ వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి లేడీస్ లో. పిసిఓ అని, లేకపోతే ఈ పిల్లలు లేకపోవడం అన్నది, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఈ మెనోపాజల్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ అంటే ఇవన్నీ ఇంక్లూడ్ చేసి అంటే ఏ స్టేజ్ లో ఎలాంటి ప్రాబ్లమ్ ని మనం డీల్ చేయాలా అన్నది విమెన్ వెల్నెస్ అని ఒక హోలిస్టిక్ అప్రోచ్ తీసుకొద్దామని వీఆర్ జస్ట్ ట్రైయింగ్ టు గివ్ దట్ ఫెసిలిటీ. అది సూపర్, చాలా మంచి కాన్సెప్ట్తో ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే సర్జరీలు అంటే మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు ఏదన్నా ఒక ఇష్యూ అయినప్పుడు డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్తాం, సర్జరీ చేయించుకుంటాం, అక్కడితోనే ఆగిపోతుంది. దాని తర్వాత మనం రిహాబ్కి వెళ్ళాలి, దాని తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, మనకి మనం ధైర్యంగా ఉండటం. సర్జరీ వరకు హాస్పిటల్లో డాక్టర్స్ పని, ఆ తర్వాత మనోధైర్యం తెచ్చుకోవటం, మంచి హెల్దీగా ఉండటం, మంచి లైఫ్ స్టైల్ని అలవర్చుకోవటం యాజ్ ఎ పేషెంట్ పని. ఏ డైట్ తీసుకోవాలి, ఏ ఎక్సర్సైజ్ తీసుకోవాలి కూడా మీరు అక్కడ సపోర్ట్ సిస్టమ్స్ కూడా ఇప్పుడున్న జనరేషన్స్ లో ఉండట్లేదు. ఫ్రాంక్లీ ఇప్పుడు ఒక సర్జరీ అయితే చుట్టూ ఒకప్పుడైతే చాలా మంది సపోర్ట్ సిస్టమ్స్ ఉండేవి. వెళ్లే ముందే వచ్చేసి ఇంట్లో ఉండి వాళ్ళని హాస్పిటల్ దాకా దించి మేమున్నాము, నీకేం కాదు, మంచిగా చేయించుకొని చక్కగా హ్యాపీగా తిరిగి వస్తావు అనే రోజుల్ని చూసాం మేము. ప్రెజెంట్ ఇప్పుడైతే చూడలేకపోతున్నాం. ఉద్యోగరీత్యా అవ్వచ్చు, లేకపోతే అంటే ఏదైనా అవ్వచ్చు, న్యూక్లియర్ ఫ్యామిలీస్, సపోర్ట్ సిస్టమ్స్ తగ్గిపోయినాయి. సో అట్లా అని కాదు. సో ఈ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ తొందరగా ఉండడానికి డెఫినెట్ గా వీళ్ళు ఇక్కడ చాలా చాలా మంచి సర్వీస్ మా. ఎందుకంటే ఇప్పుడు చాలా నీడ్ ఉన్న సర్వీసెస్ అన్నమాట. డెఫినెట్ గా 100% సక్సెస్ అవుతాయి. అండ్ ఇంకా ఐవీఎఫ్ కొద్దాం, ఎలా స్టార్ట్ చేశారు అంటే ఐవీఎఫ్ మీరు వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్ అంటే ఏదన్నా ఒక అటు సైడు పిల్లలు లేరు అన్న మాట వస్తే వెంటనే వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్ అన్న పేరు, అంత పేరు ఎలా వచ్చింది? ఎంత సక్సెస్ని చూసుంటారు, ఎంతమంది అమ్మాయి అంటే పెళ్ళైన జంటల్ని తల్లిదండ్రులు చేసుంటారో కదా, ఎట్లా అనిపిస్తూ ఉంటుంది మీకు? చాలా అంటే ఒక కపుల్ ఒక ఐవీఎఫ్ చేసిన అందరికీ ఐవీఎఫ్ అనే కాదు, చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 7 years, 8 years, 10 years, ఈవెన్ 15 years తర్వాత కూడా వస్తారు. అట్లా వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చాక రిజల్ట్ వచ్చిన తర్వాత ఫ్రాంక్ గా చెప్పాలంటే వాళ్ళకంటే మేము ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే అంటే మేము పెట్టిన ఎఫర్ట్స్ అని. అండ్ రెండోది ఐవీఎఫ్ లో లిమిటేషన్, ప్రతి కపుల్ సక్సెస్ అయిపోతుందని ఉండదు. 40 to 50% సక్సెస్ ఉంటుంది ఐవీఎఫ్ లో. సో ఇది డీల్ చేయడం చాలా కష్టం. పేషెంట్స్ ఏమనుకుంటారంటే ఐవీఎఫ్ స్టార్ట్ చేస్తాము, ఓకే మాకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, ఇట్స్ ఫైనాన్షియల్, ఎమోషనల్, ఈ అన్ని ఇష్యూస్ ఉంటాయి ఇందులో. సో సక్సెస్ రేట్ ఈస్ ద బిగ్గెస్ట్ లిమిటేషన్. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి, సో అవసరమైతే ఇంకో సైకిల్కి వెళ్ళాలి, ఇలా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ ముందే కౌన్సిలింగ్ లోనే చెప్తాము చాలా వరకు. బట్ పేషెంట్స్ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే వచ్చేస్తుందనే ఉద్దేశంలోనే ఉంటారు. సో పాజిటివ్ రాగానే అసలు వాళ్ళ ఆనందం చూస్తే మాకు కూడా అసలు ఇంకా చేయాలి, ఇంకా సక్సెస్ చేయాలి అన్న డ్రైవ్ వస్తుంది. వైజాగ్ లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? వైజాగ్ లో 2, విజయనగరం, శ్రీకాకుళం, ఇప్పుడు విజయవాడ, హైదరాబాద్. అండ్ వైజాగ్ లో 3వది కొత్త సెంటర్ విత్ చెప్పాను, రీహాబిలిటేషన్, మదర్ అండ్ చైల్డ్ అండ్ ఐవీఎఫ్. టోటల్ గా ఒక సెగ్మెంట్ లో రైట్. వి డీల్ విత్ లైక్ ఐవీఎఫ్, అడాలసెంట్స్, లైక్ ఫర్టిలిటీ సర్వీసెస్, మదర్ అండ్ చైల్డ్ అండ్ రీహాబ్. రైట్. సో మెడిసితో కొలాబరేట్ అవడానికి గల రీజన్స్ అంటే, ఎందుకంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, వైజాగ్ ఐవీఎఫ్ ఇట్స్ వెరీ ఫేమస్ హాస్పిటల్, అది ఇన్స్టిట్యూషన్ కదా, మెడిసికి మీకు ఉన్న రిలేషన్ ఏంటి?
వైజాగ్ ఐవీఎఫ్ అనేది మేము 5 సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసాము. బట్ అక్కడితో ఆగకుండా కొన్ని ఇంకా అంటే ఏపీ, తెలంగాణ కొంచెం సెంటర్స్ ఎక్స్పాండ్ చేద్దాం అనే ఉద్దేశంతో మెడ్సీ అన్నది లాంచ్ చేసాము. ఓకే. సో ఇప్పుడు తొందరలోని వైజాగ్ ఐవీఎఫ్ కూడా మెడ్సీ పేరుతో రీబ్రాండ్ చేసి అంటే ఇంకొంచెం మోర్ ఫెసిలిటీస్ ఇచ్చే దాంట్లో మోర్ భాగంగా ఫెసిలిటీస్, అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అండ్ ఎక్కువ ఎక్కువ ఏరియాస్ లో Cover ఎక్స్పాండ్ చేయాలి. కవర్ చేద్దామని ఉద్దేశంతో అండ్ మోర్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్. తర్వాత పెళ్ళైన వాళ్ళు అంటే ఎప్పుడు వస్తే కరెక్ట్గా వాళ్ళకి సమస్య ఉందా లేదా అనేది రికగ్నైజ్ చేయటానికి అవకాశం ఉంటుంది. యాజ్ ఒక డాక్టర్గా మీరు అది ఏం సజెస్ట్ చేస్తారు? మామూలుగా ఫస్ట్ 1 ఇయర్ మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినా రాకపోతే కనుక డెఫినెట్గా వాళ్ళ గైనకాలజిస్ట్ని కానీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ సంప్రదించాల్సి ఉంటుంది. సో 1 ఇయర్ వాళ్ళు ట్రై చేసిన తర్వాత కూడా రాకపోతే, కొంతమంది ఇప్పుడు మ్యారేజెస్ చాలా లేట్గా చేసుకుంటున్నారు, కెరీర్ ఓరియంటెడ్ విమెన్. సో ఇఫ్ 35 ఇయర్స్ దాటినా కానీ వాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ రాకపోతే అంటే ఓవ్యులేషన్ అవ్వడం లేదని వాళ్ళు 6 మంత్స్ తర్వాత డాక్టర్ని కలవచ్చు. డాక్టర్ గారు, సుమారుగా ఒక 20,000 కపుల్స్ని మీరు తల్లిదండ్రులుగా చేశారా? సక్సెస్ అయిందా ఐవీఎఫ్ ద్వారా? అంటే ఇప్పుడు ఒక ఐవీఎఫ్ అని చెప్పలేను. సింపుల్ ట్రీట్మెంట్స్ ఈవెన్ విత్ టాబ్లెట్స్ చాలా మంది కన్సీవ్ అవుతారు. ఐయుఐ అండ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో. సో వాటి ద్వారా మేబీ అన్ని సెంటర్స్ ఆల్ టుగెదర్ 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఓకే. స్టాఫ్ అండి, ఎలాంటి స్టాఫ్ ఉన్నారు మీ దగ్గర? నా దగ్గర మోస్ట్ ఆఫ్ ద టైమ్ విమెనే ఉంటారు. వేరెవర్ మెన్ ఇస్ నీడెడ్ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎక్కువ లేడీస్. సూపర్, వినడానికి ఎంత హ్యాపీగా ఉందో. ఓకే. అంటే వాళ్ళ అవసరం ఉండదని కాదు, ఐ ఫీల్ వాళ్ళకి కూడా ఒక మనం ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో. సో ఫైనల్గా సుమన్ టీవీ వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే ఐవీఎఫ్, వైజాగ్ ఐవీఎఫ్ అనేది మెడ్సీతో కలిసి వర్క్ చేయబోతోంది. సో పబ్లిక్లోకి మీరు ప్రజల్లోకి రాబోతున్నారు సర్వీస్. ఇప్పుడు వరకు ఉన్న యూనిట్స్ వైజాగ్ ఆ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ వరకే లిమిట్ అయ్యింది. సో ఇప్పుడు మనం కొత్త సిటీస్లో ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఆ పేరు అన్నది లిమిట్ అవుతుందని మెడ్సీ పేరుతో విజయవాడలో లాంచ్ చేసాము. సో ఇందులో ఈ ఐవీఎఫ్ సర్వీసెస్ కాకుండా మదర్ అండ్ చైల్డ్ లాప్రోస్కోపీ అండ్ రీహాబ్ సర్వీసెస్ ఇంక్లూడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు వచ్చే సెంటర్స్ అన్ని మోర్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అండ్ మోర్ అడ్వాన్స్డ్ అంటే డాక్టర్స్ కూడా చాలా ఎక్కువ మందిని తీసుకుంటున్నాము. అండ్ ఈవెన్ హైదరాబాద్లో కూడా సో ఫెసిలిటీ వైజ్ ఇంప్రూవ్ చేస్తున్నాము. అలాగే యాడెడ్ ఫెసిలిటీస్ నేను చెప్పినట్టుగా హైదరాబాద్లో చైల్డ్ వెల్నెస్ మెడ్సీ బ్లూమ్స్ అన్న పేరుతో వస్తుంది. అది హైదరాబాద్లో ఐవీఎఫ్తో పాటు యాడ్ చేస్తున్నాము. ఓకే. ఓకే. అండ్ వైజాగ్లో అయితే మెడ్సీ ఐవీఎఫ్, మెడ్సీ బ్లూమ్స్ అండ్ మెడ్సీ రీహాబ్స్, అంటే ఆ సెంటర్లో ఇవన్నీ విత్ ఆల్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ నవంబర్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో డెఫినెట్గా ఈ సర్వీసెస్ యూస్ చేసుకోవాలని మా మెడ్సీ తరపున కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.